నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెన్మత్స సురేష్ బాబు నామినేషన్ దాఖలు చేసిన సురేష్ బాబు కరోనాపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆళ్ల నాని ప్రజలు ఎవరు భయపడవద్దని సూచన పాదయాత్రలో ఇచ్చిన హామీలను జగన్ అమలు చేస్తున్నారు వైఎస్ఆర్ చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి సుచరిత వ్యాఖ్య విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు సిబ్బందికి సూచనలు ఇచ్చిన డీజీపీ గౌతమ్ సవాంగ్ ఎన్ఎస్యూఐ నేత వెంకట్ పరామర్శించిన విహెచ్ పోలీసులు అడ్డుకోవడంతో వీడియో కాల్లో పరామర్శ మైనర్ బాలికపై అఘాయిత్యం ఘటనపై దర్యాప్తు వేగవంతం సమగ్ర దర్యాప్తుకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆదేశాలు ఇక డీటెయిల్స్లోకి వెళ్తే వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెన్మత్స సురేష్ బాబు నామినేషన్ దాఖలు వేశారు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి ఆయన నామినేషన్ వేశారు ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విప్ కొరుముట్ల శ్రీనివాసులు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పెన్మత్స సురేష్ బాబు మాట్లాడుతూ అందరినీ కలుపుకొని పార్టీకి మంచి పేరు తెచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు కాగా రాజ్యసభకు ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది ఈ స్థానానికి దివంగత నేత పెన్మత్స సాంబశివరాజు తనేడు సురేష్ బాబు పేరు సీఎం వైఎస్ జగన్ ఖరారు చేసిన విషయం తెలిసిందే ఇక నామినేషన్ దాఖలకు ఈ నెల 13 ఆఖరి తేదీ కాగా ఈ నెల 24 ఎన్నిక జరగనుంది నెల్లూరు జిల్లాలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పర్యటించారు ఈ మేరకు ఆయన కరోనాపై కీలక వ్యాఖ్యలు చేశారు కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ సూచనలు ఇస్తున్నారని తెలిపారు ప్రజారోగ్యమే లక్ష్యంగా అత్యధిక పరీక్షలు చేస్తున్నామన్నారు రికవరీ రేటు కూడా అధికంగా ఉందన్న మంత్రి కోవిడ్ కోసం ప్రతి నెల 350 కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తుందని వివరించారు ఆసుపత్రులలో బాధితులకు మెరుగైన వసతులు కల్పించి సేవలు అందిస్తున్నామని అందుకే ప్రజలు ఎవరు భయపడాల్సిన పని లేదని అన్నారు ప్లాస్మా థెరపీ లాంటి ఎలాంటి అపోహలు వద్దని కరోనా నుండి కోలుకున్న వారు ప్లాస్మా దానం కోసం ముందుకు రావాలని కోరారు విజయ్ కుమార్ మెమోరియల్ నెల్లూరు విజయ్ కుమార్ మెమోరియల్ నెల్లూరు హాస్పిటల్ నెల్లూరు గూడూరు గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ చేయూత పథకం లబ్ధిదారులకు హోంమంత్రి మేకతోటి సుచరిత చెక్కులను అందించడం జరిగింది బ్రాడీపేటలోని తన నివాసంలో దాదాపు 17,36,81,250 రూపాయల చెక్కును హోం మినిస్టర్ అందించారు పత్తిపాడు నియోజకవర్గంలో మొత్తం 9,263 మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు అనంతరం మంత్రి మాట్లాడుతూ సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారని కరోనా సమయంలోని పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్దేనని అన్నారు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల భద్రతా ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ పరిశీలించారు ఈ మేరకు ఆయన సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ టెక్నాలజీ ఇన్నోవేషన్ ఐడియాలు ఇతర అంశాల్లో జాతీయ స్థాయిలో 26 అవార్డులు దక్కాయని జాతీయ స్థాయిలో 26 అవార్డులు రావడం అత్యంత సంతోషకరమని అన్నారు చీరాల ఘటనలో ఎస్ఐపై చాలా వేగంగా చర్యలు తీసుకున్నామని ఇలాంటి ఘటనల్లో ఎవరిని ఉపేక్షించేది లేదని తెలిపారు శిరోముండనం విషయం మా దృష్టికి వచ్చిన తక్షణమే కేసు నమోదు చేసి బాధ్యులైన ఎస్ఐని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించినట్లు దీనిపై ఇంకా విచారణ సాగుతున్నట్లు తెలిపారు దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని అన్నారు స్వర్ణ ప్యాలెస్ ఘటనలో ఖచ్చితంగా బాధ్యులపై చర్యలు ఉంటాయని ప్రాథమిక దర్యాప్తులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు
ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమంలో అరెస్ట్ అయిన ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బలమూర్ కార్యకర్తలను జైల్లో ములాఖత్ చేసేందుకు వచ్చిన కాంగ్రెస్ నేత హనుమంతరావును పోలీసులు అడ్డుకున్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారం ములాఖత్ చేసే వీలు లేదని జైలు అధికారులు తెలిపారు. దీంతో జైలు బయట వీడియో కాల్ ద్వారా వెంకట్ బలమూర్ను విహెచ్ పరామర్శించారు. ఈసారి ఎగ్జామ్స్ మీరు పోస్ట్పోన్ చేయండి, కరోనా ఉన్నది, మేము ఎగ్జామ్ రాయలేమని చెప్పారు. కోర్టులో కూడా కేసు వేశారు. అయినా మేము ఎగ్జామ్ పెడతామని గట్టి అంటే ఇవాళ మేము జైలుకు వచ్చినాము. జైలు దగ్గర కూడా ఏమంటున్నారు, కరోనా, దాని మీద వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిస్తున్నారు. మరి మీరు ఎగ్జామ్ ఎట్లా పెడతారా? మీరు ఎగ్జామ్ పెట్టినప్పుడు నలుగురు ఒక దగ్గర కూర్చొని రాయాలి కదా, కరోనా రాదా? ప్రభుత్వం ఏమో వాళ్ళ కార్యక్రమాలు ఇది చేస్తారు. ముఖ్యమంత్రి గారి ప్రగతి భవన్లో వెళ్ళి రోజు మీటింగులు పెడతాడు. వాళ్ళ మంత్రులు వచ్చి బయట ఏది ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ చేస్తారు, లేకపోతే బిల్డింగ్ ఇనాగ్రేషన్ చేస్తారు, ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తారు. కానీ స్టూడెంట్స్ మాత్రం ముఖ్యమంత్రి గారు కలిసే అవకాశాలు ఇచ్చినట్టు ఈ లొల్లే లేదు. నేను 6 ఏళ్లలో చూస్తున్నాను. నేను 42 ఏళ్ల నుంచి రాజకీయాలలో ఉన్నా. నేను ఎప్పటి నుంచి బ్రహ్మానంద రెడ్డి పీరియడ్ నుంచి చూసా, ఇప్పటి వరకు కేసీఆర్ వరకు కూడా చూసిన ఏ ముఖ్యమంత్రి కూడా పొద్దున కూడా కలుస్తాడా? ఒక 1 అవర్ కలుస్తాడు. ఇందిరాగాంధీ కలిసేది, రాజీవ్ గాంధీ కలిసేది, ఏ ముఖ్యమంత్రులు కూడా కలుస్తారు. ఈయన ఎందుకో కలవడు. రైతులు వస్తే కలవడు, అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ కలవరు. దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయి. మా ముఖ్యమంత్రి గారు దయచేసి రోజు 1 గంట కలువురా బాబు, వారానికి 3 రోజులు కలువు. రైతు వస్తాడు, పేదవాడు చెప్పుకుంటాడు, వాని బాధ వెలిపిస్తాడు. నువ్వు కేవలం నేను కలవను, నేను మంత్రులే కలుస్తా, నాకు మహేందర్ రెడ్డి ఒక్కడు ఉంటే సరిపోతుంది, లేకుంటే చీఫ్ సెక్రటరీ ఉంటే సరిపోతుంది అంటే నడవదా బాబు? ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన కూడా ముఖ్యమంత్రి వినాలి. రాముడు కూడా అర్ధరాత్రి 14 ఏళ్ళు వనవాసం అయినా రాత్రి పూట తిరిగిండట. నా గురించి ఏమనుకుంటున్నావు? నువ్వు కేవలం మహేందర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ మాట్లాడితే ఎట్లా? ప్రజలలో ఏమున్నదో తెలుసుకో. అప్పుడప్పుడు కలుస్తుంటే నీకు కూడా తెలుస్తుంది. ఏదైనా ఇవాళ మమ్మల్ని కలవనీయలే, ఏంటంటే కరోనా అని వీడియో కాన్ఫరెన్స్లో మా ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ వెంకట్ తోటి మాట్లాడాను. మా లాయర్ లీగల్ సెల్ దామోదర్ రెడ్డి గారు ఈ కేసు చేస్తున్నారు. 14 రోజులు రిమాండ్ చేశారు. బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తావు. ఏదైనా ఎన్ఎస్ఏ పిల్లలు జైల్లో ఉన్నందుకు మాకు బాధ ఉన్నది. అమీన్పూర్లో మైనర్ బాలికపై అఘాయిత్యం ఘటనకు సంబంధించిన దర్యాప్తు వేగవంతమైంది. మైనర్ బాలిక మృతిపై హైపవర్ కమిటీ చొరవ తీసుకుంది. ఘటనపై సమగ్ర దర్యాప్తుకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది. హైపవర్ కమిటీలో బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు అపర్ణ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలు అన్నపూర్ణాదేవి, ఉమెన్ సేఫ్టీ ఏసీపీ డి ప్రతాప్, మహిళా కమిషన్ కార్యదర్శి సునంద ఉన్నారు. కాగా కమిటీ సమావేశం తర్వాత బాలిక కుటుంబ సభ్యులు, బంధువులను కలవనుంది. బాలిక బావ అనిల్ సిడబ్ల్యూసీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనితో పాటు కుటుంబ సభ్యులను కమిటీ విచారణనుంది. ఫస్ట్ రోజు పోలీస్ స్టేషన్ బోయిన్పల్లి సికింద్రాబాద్ నుండి ఒక మైనర్ బాలిక, దాదాపు 14 సంవత్సరాల వయసు గల అమ్మాయిని ఒక అనాథ బాలికాశ్రయంలో రేపుకు గురి కాబడ్డది అని ఒక ఎఫ్ఐఆర్ చేసి మాకు పంపారండి. మేము దాన్ని ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ చేశాము. అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెంబర్ 280 చేసి దర్యాప్తు మొదలుపెట్టాము. సీన్ ఆఫ్ అఫెన్స్ క్షుణ్ణంగా పరిశీలించాము. తర్వాత అమ్మాయి స్టేట్మెంట్ కూడా భరోసాలో పోక్సో యాక్ట్ ప్రకారం చేశారు. మెడికల్ టెస్ట్ కూడా అయ్యారు. అమ్మాయి లైంగికంగా విధించబడ్డట్టు మెడికల్ ఆఫీసర్ రిపోర్ట్ ఇచ్చారు. నేరస్థలం పరిశీలించాము. తర్వాత అమ్మాయి 3rd వరకు చైల్డ్ వెల్ఫేర్ కస్టడీ మేము 6th రోజు పోయి సీన్ ఆఫ్ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేశాము. అమ్మాయి వీక్గా ఉన్నది, చాలా యాక్టివ్ ఉంది. మేము కూడా వాళ్ళకి సలహా ఇచ్చాం, నేను హాస్పిటల్లో మంచి హాస్పిటల్ తీసుకుంటాం అని చెప్పాము. దాని ప్రకారం వాళ్ళు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కూడా 7th రోజు నీలోఫర్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. 7th నుంచి 10th వరకు ఆమె నార్మల్ ఉన్నది. 10th రోజు సడన్గా ఆమెకు కొలాప్స్ అయిపోయింది, అంటే కోమాలు వెళ్ళిపోయిందని చెప్పారు. మేము పర్సనల్ మానిటర్ చేశాం. 12 మార్నింగ్ అట్లా మనకి చనిపోయింది. ఈ కేసులో మా డీజీ గారు ఇచ్చిన ఎస్ఓపి ప్రకారం మీట్ చేశాము. 7th రోజు ఆల్రెడీ నేరస్తులను చేరుకున్నట్లు నేరస్తులను మారుతి హోమ్ సంబంధించిన మేనేజ్మెంట్ సంబంధించిన
హెడ్ మిస్సెస్ను, తర్వాత ఆమెకు అసిస్టెంట్గా పనిచేసేటువంటి ఆమె బ్రదర్ను, తర్వాత ఒక డోనర్ అతని పైన ప్రధానమైన ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆయనను కూడా మేము అరెస్ట్ చేసి అదే రోజు పిలుస్తాం. పోస్ట్ మార్టం ఇంటర్వ్యూలు సంబంధించిన ఎఫ్ఐఆర్లు ఉన్న నేరస్తులందరినీ అరెస్ట్ చేశాం. నిన్న ఇన్క్వైరీ చేశాం. ఇన్క్వైరీ కూడా చేసి బాడీ హ్యాండ్ ఓవర్ చేశాం. సో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్, పిఎంఏ రిపోర్ట్ పెండింగ్ ఉంది. ఆమె బ్లడ్ శాంపుల్ కూడా కలెక్ట్ చేశాం. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అది చేసే ప్రకారం మేము సెక్షన్ ఆల్టర్ చేస్తాం. తర్వాత ఈ నివేదికలు వచ్చిన తర్వాత అతి తక్కువ సమయంలో చార్జ్ చేసి నేరస్తులను శిక్ష ప్రవేశిస్తాం. చనిపోయినందుకు 302 ఆటోమేటిక్ సెక్షన్ యాడ్ అయిపోయింది. మనం ఎస్సీ అని అంటుకుంటారు. సర్టిఫికేట్ కూడా పెట్టడం ఎస్సీ వస్తే ఎస్సీ యాడ్ చేస్తాం. 7వ తారీఖు ఈ క్రైమ్ అయింది 280 సీనియర్ ఆఫీసర్ కూడా భిన్నంగా దర్యాప్తును పరిశీలించుకుంది. వాళ్ళ అడ్వైజ్ ప్రకారం దర్యాప్తు సక్రమమైన దిశలో పోతుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట పెనుగొండలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని మంత్రి రంగనాథరాజు ప్రారంభించారు. కేంద్రంలో ఉన్న వసతులపై ఆరా తీశారు. ప్రభుత్వం కరోనా అరికట్టేందుకు అన్ని విధాలుగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేశామని, వైరస్ బాధితులు క్వారంటైన్ కేంద్రాల్లో సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈరోజు 4,000 దాకా కూడా పాజిటివ్ పేషెంట్లు పెట్టడం, అలా ఏదైనా ఇబ్బంది ఉన్నోడిని ఏరియా హాస్పిటల్స్ కానీ, ఏలూరు జనరల్ హాస్పిటల్ కానీ, అలాగే ఆశ్రమ హాస్పిటల్లో కూడా ఈ క్రిటికల్ పేషెంట్లు అందరినీ అక్కడ పెట్టడం జరుగుతుంది. ఇప్పటికే ఈ కోవిడ్ సెంటర్లు అన్నీ కూడా పూర్తి స్థాయిలో నడుస్తున్నాయి కాబట్టి మన ఆచంట నియోజకవర్గం వరకు ఈ పేషెంట్లు ఎవరు ఇబ్బంది పడకుండా ఇక్కడ మన మార్టేర్లో అగ్రికల్చర్ ఫామ్లో మహిళల్ని, అలాగే పెనుగొండ డిగ్రీ కాలేజీలో పురుషుల్ని కూడా పెట్టి సుమారు ఒక 500 మంది దాకా ఈ పోడూరు మండలం, పెనుమెండ్ర మండలం, ఆచంట మండలం, పెనుగొండ మండలాలకు సంబంధించిన పాజిటివ్ కేసులన్నీ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఎవరికైనా సరే కొంచెం ఆక్సిజన్ ప్రాబ్లం కానీ, కొంచెం సఫికేషన్ ఇబ్బంది ఉన్న పేషెంట్ని ఇమీడియట్గా అంబులెన్స్లో ఆచంట మన హాస్పిటల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అక్కడ ఆక్సిజన్ సిస్టమ్స్ అన్నీ పెట్టి 20 బెడ్స్ అక్కడ ఏర్పాటు చేసి నిత్యం డాక్టర్స్ యొక్క పర్యవేక్షణలో పెనుగొండ హాస్పిటల్ని ఆదిరెడ్డి గారు పీజీ చేసి మంచి డాక్టర్ అయిన గత 4 నెలల నుంచి కూడా ప్రజలకి ధైర్యంగా వెళ్ళి పేషెంట్ దగ్గరికి వెళ్ళి పేషెంట్ని ముట్టుకుని సరైన యాప్రాన్స్ అవి కూడా లేనప్పుడు కూడా ధైర్యంగా చేయడం జరిగింది. మన టీం అంతా కూడా ఫస్ట్ నుంచి కూడా మన ఈ ప్రాంతంలో కేసులు రావటం, ఆయన పర్యవేక్షణలో హెల్త్ టీంలు అందరూ పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ డాక్టర్ కార్తీక్ ఈ మార్టేర్ సెంటర్ని అతను కార్తీక్ కూడా సుమారు 140 రోజుల నుంచి రోజు 18 నుంచి ప్రతలమయ నుండి ధైర్యంగా టీంని అందరినీ వేసుకెళ్ళి టెస్టులు చేయించి ఎప్పటికప్పుడు ఈ ప్రాంతంలో ఈ మెడికల్ టీంలు ఎంతో కూడా చక్కగా పనిచేసినాయి గత 140 రోజుల నుంచి కూడా. అలాగే మన కొవ్వూరు ఆర్డీఓ గారు, రెవెన్యూ తరఫునే పోలీసు సిఐ గారు అందరూ కూడా నిత్యం ఏప్రిల్ 2వ తారీఖు నుంచి లాక్డౌన్ ఎప్పుడైతే జనతా లాక్డౌన్ 25 నుంచి వచ్చినాయో 22 నుంచి అప్పటి నుంచి ఈ రోజు దాకా నిత్యం ఎక్కడ కూడా డెత్ లేకుండా సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయడం జరిగింది. జమ్మికుంట పట్టణంలోని 6, 7వ వార్డులలో గర్భిణీలకు పాలు, గుడ్లు, పప్పు, రైసు, బాలామృతం, పౌష్టికాహారం పంపిణీ చేసినట్టు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కెళ్లపల్లి రాజేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీలు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతోనే వారికి పౌష్టికాహార పంపిణీ చేశామని తెలిపారు. అలాగే వారు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఇందుకు బలమైన ఆహారం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ శ్రీపతి నరేష్, పొనగంటి సారంగం తదితరులు పాల్గొన్నారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 6, 7 వార్డులలో బాలింతలకు మరి చిన్నపిల్లలకు ఈనాడు ప్రభుత్వంచే
ఇవ్వబడుతున్న సరుకులను కూడా మా ఇద్దరు కౌన్సిలర్ గారు అభ్యర్థులు కూడా ఆర్సీ గారు వాళ్ళందరూ ఇవ్వడం జరిగింది. ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో పాపం వాళ్ళు కొందరు కూలీనాలు చేసుకుని ఉంటే పేదవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రెగ్నెన్సీ టైంలో ఏదైతే ప్రికాషన్స్ తీసుకోవాలో దానికి సంబంధించిన ప్రోటీన్ ఉండాలి కాబట్టి పుట్టబోయే బిడ్డకు ఆ బిడ్డ కొరకు ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఇలా పప్పు కావచ్చు, దానికి సంబంధించిన ఆయిల్ కావచ్చు, మరి పాలు కావచ్చు, దానికి సంబంధించిన వాళ్ళ ప్రోటీన్స్ సంబంధించిన వస్తువులు ఈనాడు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున మరి ఛాలెంజ్ తీసుకొని మరి పేద మరి ఇది వీళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతాం. ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ఈనాడు పుట్టబోయే బిడ్డ ఏదైతే బాడీలో ఉండవలసిన ప్రతి ఇవన్నీ ఉండాలో, లేకపోతే ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల్లో మన అనారోగ్యంగా పుట్టే ఎంతో ఇబ్బందులు అవుతాయి కాబట్టి వాళ్ళకి సంబంధించినవి కూడా ఇవ్వడం జరుగుతాం. ఈనాడు చాలామంది పేదవారి పిల్లలు కూడా చదువుకోవడం కొరకు ఈనాడు ఎన్నో మరి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇలా ఎన్నో స్కూల్స్ హాస్టల్స్ ఈనాడు పెట్టడం జరిగింది. ఈనాడు మన జమ్మిగుంటలో మైనారిటీ స్కూల్స్ కావచ్చు, మరి ఇలా ఎన్నో సంబంధించిన స్కూల్స్ను కాకుండా మన జమ్మిగుంటలో ఒక బీటెక్ ఇంజనీరింగ్ ఖాళీల తరఫున కూడా ఈనాడు హై స్కూల్ కూడా పెట్టడం జరుగుతుంది. ఈనాడు ఈ కరోనా టైంలో మా మహిళా అందరూ నేను చెప్పేది ఏంటంటే దయచేసి మీరు అందరూ కూడా మరి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకొని మరి ప్లాస్టిక్ కూడా దగ్గర తీసుకురాకుండా మరి సుశాసన బాధ్యత మీపైన ఉన్నది. ఈరోజు ఈ కరోనా టైంలో కూడా ఈ వర్షాకాలంలో మరి డెంగ్యూ మలేరియా లాంటి వ్యాధులు వస్తాయి కాబట్టి మీరు కూడా మీ ఇంటి దగ్గర ఉన్న పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఇప్పుడు ఇంకొక 2 నెలల్లో దాదాపుగా వ్యాక్సిన్ వస్తుందని ఇప్పటికీ మరి నిన్న మెసేజ్ రావడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సెంటర్ టేకులపల్లి మండలంలోని మద్రాస్ తండా గ్రామ పంచాయతీలో సర్పంచ్ మాలౌత్ రాజేందర్ నాయక్ ఆధ్వర్యంలో గిరిజన యువతులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే తీజ్ పండుగ ముగింపు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని యువతులు తాము వారం రోజులుగా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించుకున్నట్టు ఈ తీజ్లను నిమజ్జనం కోసం ఊరేగింపుగా తీసుకుని వెళ్లడం జరిగిందని తెలిపారు. ఈ వేడుకలు ఘనంగా జరిగినట్టు ఆయన వివరించారు. కార్యక్రమంలో టేకుపల్లి సిఐ, గ్రామ పెద్దలు, గ్రామ యువతులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా టేకులపల్లి మండలం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో మద్రాస్ తండా గ్రామ పంచాయతీలో ఈరోజు తీజ్ పండుగ జరుపుకుంటున్నాం. అయితే ఈ తీజ్ పండుగ గురించి చరిత్ర నుంచి వస్తుంది. తాత ముత్తాతల నుంచి జరుపుకున్న ఈ తీజ్ పండుగ చాలా ఈ మధ్యకాలంలో మర్చిపోవడం కూడా జరిగింది. అయితే ఈ గత 5 సంవత్సరాల నుంచి మళ్ళీ యువత ముందుకు వచ్చేసి మన ఈ సంస్కృతిని మర్చిపోకుండా ఉండటానికి మనం కూడా ఈ కొన్ని ఆచారాలు ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో గత 5 సంవత్సరాల నుంచి మళ్ళీ తీజ్ పండుగ, అలాగే మన బంజారా పండుగలు, ముఖ్యంగా తీజ్ పండుగ తర్వాత శీతల పండుగ చేస్తారు. శీతల పండుగ అయిపోయింది. ఈ తీజ్ పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 9 రోజులు జరుపుకుంటాం ఈ తీజ్ పండుగ. ఈ తీజ్ పండుగ పెళ్లి కానీ మా ఆడపడుచులు 9 రోజులు ఈ గోధుమలు తీసుకొచ్చి ముందు రోజు గోధుమలు తీసుకొచ్చి నానబెట్టేసి నానబెట్టిన ఆ రోజు నుంచి 9 రోజులు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉపవాసంతో ఉండి 3 పూటలు వాళ్ళు ఆటపాటలతో వాగు నుంచి నీళ్లు తీసుకొచ్చి తల్లి మా ఊరు పచ్చగా ఉండాలి, ఈ 9 రోజులు ఎలా పచ్చగా పెరుగుతావో గ్రామం కూడా అలా పచ్చగా ఉండాలని వాళ్ళు మనస్ఫూర్తిగా 9 రోజులు పూజలు చేసుకుంటారు. గ్రామం బాగుపడాలి, గ్రామదేవత తెల్లగా చూడాలని, అలాగే పాడి పంటల్లో కూడా పైకి మంచిగా తీసుకురావాలని వాళ్ళు 9 రోజులు రోజు ఒక పూట ఉపవాసంతో ఆ తల్లిని నమస్కరిస్తూ పూజ చేసుకుంటారు. అయితే లాస్ట్ రోజు మాత్రం ఈ 9 రోజులు ఎంత ఘనంగా చేసుకుంటారో అంతకన్నా ఘనంగా లాస్ట్ రోజు అమ్మవారిని అంటే తీజ్ పండుగని 9 రోజులు ఎంత మంచిగా చేసుకుంటారో అది కింద పెట్టేసి అమ్మని దండం పెట్టేసి పూజలు చేసుకొని లాస్ట్ రోజు బతుకమ్మని ఎలా మన ఊరు బయట వాగులో కానీ అలాగే చెరువులో ఉంటే నిమజ్జనం చేయడానికి ఘనంగా చేసుకుంటారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలంలోని వివిధ గ్రామాల్లో కరోనా పరీక్షల్లో 6గురికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారి డాక్టర్ మసూద్ అహ్మద్ జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రజలు జ్వరం, దగ్గు, జలుబు వ్యాధులతో బాధపడుతున్న 37 మందికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయగా అందులో 6గురికి పాజిటివ్ నిర్ధారణ అయిందని, 31 మందికి నెగిటివ్ వచ్చిందని ఆయన తెలిపారు. కాగా పాజిటివ్ వచ్చిన వారు చెందుర్తిలో 2 కేసులు, రుద్రంగిలో 1 కేసు, రామన్నపేటలో 2 కేసులు, జోగపూర్లో మరొక కేసు నమోదైనట్లు ఆయన వివరించారు. వారందరినీ 15 రోజుల పాటు హోమ్ క్వారంటైన్లో ఉంచి హోమ్ ఐసోలేషన్ కిట్
కిట్లను అందిస్తున్నామన్నారు. అలాగే ఇంటి పరిసరాలలో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేయించామన్నారు. అదేవిధంగా వారికి ప్రైమరీ కాంటాక్ట్లో ఉన్న వారందరికీ కూడా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి శానిటైజర్ వాడాలని ఆయన సూచించారు. నమస్కారం, నేను మీ వైద్యాధికారి డాక్టర్ మసూద్ అహ్మద్. ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చందుర్తిలో 37 మందికి కరోనా పరీక్షలు నిర్వహించడం జరిగింది. దీనిలో 6 పాజిటివ్ గాను 31 మందికి నెగటివ్ గాను నిర్ధారణ చేయడం జరిగింది. ఈ 6 మందిలో 2 చందుర్తి నుంచి, 2 రామన్నపేట నుంచి, 1 జోగాపూర్ నుంచి, మరొకరు రుద్రంగి నుంచి ఉన్నారు. వీళ్ళందరినీ కూడా 17 రోజులకు హోమ్ క్వారంటైన్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి హోమ్ ఐసోలేషన్ కిట్తో పాటు క్వారంటైన్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. గత 14 రోజుల్లో వీళ్ళు ఎవరెవరైతే కలిసారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా కరోనా పరీక్షలు అయ్యే విధంగా చర్యలు చేపడతాము. అలాగే హైపోక్లోరైడ్ స్ప్రేయింగ్, హౌస్ ఫ్లోర్ సర్వే అవన్నీ కూడా కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. అయితే మీ గ్రామాల్లో ఎవరైతే దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి, వాసన తెలియకుండా ఉండడం, శ్వాసలో ఇబ్బంది ఇలాంటి లక్షణాలతో ఎవరైతే బాధపడితే ఖచ్చితంగా మీ గ్రామంలో ఉన్నటువంటి ఆశా కార్యకర్తని కానీ ఏఎన్ఎంని కానీ వెంటనే సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. గత 2-3 నెలల నుంచి చెప్తున్నాము, మళ్ళీ మరొకసారి చెప్తున్నాను, ఖచ్చితంగా అవసరం ఉంటేనే బయటికి రండి. ఓవర్ క్రౌడింగ్గా ఎక్కడ కూడా ఉండకండి. మాస్కులను ధరించండి, భౌతిక దూరాన్ని పాటించండి, మరియు చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోండి. చెప్పిన జాగ్రత్తలన్నీ పాటిస్తూ ఆరోగ్యంగా ఉండండి. ధన్యవాదాలు. జగిత్యాల జిల్లా ఇబ్రాహీంపట్నం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 21వ అంతర్జాతీయ యువజన దినోత్సవాలు నిర్వహించారు. అలాగే కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ జేఎన్ వెంకట్ గారి జన్మదినోత్సవ వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు బట్టు జకరయ్య మాట్లాడుతూ ఏ దేశ భవిష్యత్తు అయినా ఆ దేశంలో పనిచేసే వారిపై, ముఖ్యంగా యువతపై ఆధారపడి ఉంటుందన్నారు. కనుక ఆ దేశ యువతను అభివృద్ధి వైపు మలచాలని తెలిపారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఉడతరాజు, పంతంగి వెంకటేష్ యాదవ్, కార్యదర్శులు షావర్తి వేణుగోపాల్, గుండేటి సతీష్, బీజేవీఎం మండల అధ్యక్షుడు బోడ నవీన్, సీనియర్ నాయకులు తీగల సీతారెడ్డి, పుస్తెం రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపెల్లి పరిధిలో హరితహారం నిర్వహించారు. 6వ విడత కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లా కొంపెల్లి మున్సిపల్ పరిధిలోని యాదాద్రి డెన్స్ ప్లాంటేషన్ వద్ద జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు మొక్కలు నాటారు. కార్యక్రమంలో కలెక్టర్తో పాటు కొంపెల్లి మున్సిపల్ చైర్మన్ సన్నా సీసలం యాదవ్, కమిషనర్ జ్యోతి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మందుబాబులకు అడ్డాగా మారాయి డబుల్ బెడ్రూమ్స్. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చేప్యాల గ్రామ శివారు ప్రాంతంలో నల్లగొండ, తిప్పాయపల్లి, చేప్యాల గ్రామాలకు సంబంధించిన 30కి పైగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను గ్రామ శివారు ప్రాంతంలో నిర్మించారు. కాగా నిర్మాణం పూర్తయి నెలలు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో అవి మందుబాబులకు అడ్డాగా మారిపోయాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు శివారు ప్రాంతం కావడంతో ప్రతిరోజు సాయంత్రం కాగానే పోకిరీలు డబుల్ బెడ్రూమ్ల డాబాలపై కూర్చొని మద్యం సేవించేందుకు అనుకూలంగా మారాయి. అక్కడ చూస్తే ముందుగా మందు బాటిల్ ప్రతి రూమ్లో దర్శనమిస్తాయి. దీంతో ఆ ప్రాంతంలో వ్యవసాయ పనులకు వెళ్లి వచ్చేవారు ఇబ్బంది గురి అవుతున్నారు. అంతేకాదు ఈ ఇళ్ల ప్రాంతాల్లో రాత్రులు అసాంఘిక కార్యకలాపాలకు జరుగుతున్నట్లు కూడా సమాచారం. అయితే ఇకనైనా ప్రభుత్వ అధికారులు వీటిపైన దృష్టి పెట్టి త్వరగా లబ్ధిదారులకు అందజేస్తే ఇలాంటి అవాంఛనీయ ఘటనలకు స్వస్తి పలకొచ్చని గ్రామస్తులు పేర్కొన్నారు. కోవిడ్ వ్యాప్తిని అరికట్టడంలో శానిటైజర్, ఎంటమాలజీ సిబ్బంది సేవలను మరవలేనివన్నారు. అఫీస్పేట డివిజన్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమిస్తున్న జీహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికుల సేవల్ని కొనియాడారు. అఫీస్పేట డివిజన్ వార్డు కార్యాలయం నందు శానిటైజర్ సిబ్బందికి పీపీఈ సేఫ్టీ కిట్ను మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్తో కలిసి అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడంలో శానిటైజర్, ఎంటమాలజీ సిబ్బంది సేవలు మరవలేవని అన్నారు. ప్రజల ఆరోగ్యం రక్షణతో పాటు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం కాపాడేందుకు ఇంటి వద్ద తగు జాగ్రత్తలు తీసుకునేలా ఈ కిట్ను అందించామని తెలిపారు. కార్యక్రమంలో శానిటైజర్ సూపర్వైజర్ శ్రీనివాస్, నాయకులు బల్లింగ్ గౌతమ్ గౌడ్, నరీందర్ గౌడ్, శాంతయ్య, మహిళలు పద్మ, సరిత తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బహుజన బీడీ టేక్దార్ యూనియన్ బీఎల్టీయూ ఆధ్వర్యంలో బీడీ యాజమాన్య ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు. అనంతరం బీఎల్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిద్దిరాములు మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ బీడీ పరిశ్రమలు పనిచేసే బీడీ టేకుదారులకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కమిషన్ రేటు ఒప్పందం చేసుకోవాలన్నారు. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం బీడీ టేకుదారులకు ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని, టేక్దార్ కమిషన్ డిపాజిట్ని వారి పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం బీడీ కార్మికులకు ఇస్తున్న వేతనంలో 15% కమిషన్ రేటు పెంచాలన్నారు. కరోనా మహమ్మారి కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో 2 నెలలు బంద్ కాగా టేకుదారులకు కమిషన్ రేటు ఇవ్వాలన్నారు. బీడీ యాజమాన్యం చర్చలు జరిపి తక్షణమే సమస్యలు పరిష్కరించాలని, లేదంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం బీడీ యాజమాన్యం సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రకాష్ బాయ్, రాష్ట్ర కార్యదర్శి ధర్మేంద్ర గాంధీకి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ బహుజన బీడీ టేక్దార్ యూనియన్ నాయకులు శ్రీనివాస్,
గోవింద్, BLTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిద్దిరాములు, BLTU నిజామాబాద్ జిల్లా నాయకులు జగదీష్, సయ్యద్, కామారెడ్డి జిల్లా నాయకులు సదానందం, సిరిసిల్ల జిల్లా నాయకులు ఆంజనేయులు, నిర్మల్ జిల్లా నాయకులు మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేసే బీడీ టేకదారులకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరగవలసినటువంటి కమిషన్ వేతన ఒప్పందం ముగిసి 6 నెలలైనా ఇప్పటికి కూడా బీడీ యజమానులు బీడీ కమిషన్దారుల కమిషన్ రేటు మీద చర్చలు జరిపి సమస్య పరిష్కారం చేయలేరు. కాబట్టి తెలంగాణ బహుజన బీడీ టేకదారి యూనియన్ ఈరోజు యజమానుల ఆఫీస్ ముందు ధర్నా చేసి మరి ఇప్పటికైనా టేకదారుల కమిషన్ రేటు విషయంలో తక్షణమే చర్చలు జరిపి కమిషన్ ఏజెంట్లకు పెరుగుతున్నటువంటి నిత్యావసరాల ధరలకు అనుగుణంగా బీడీ కార్మికులకు ఇస్తున్నటువంటి వేతనంలో 15% వేతనాన్ని కమిషన్ రేటు పెంచి ఇవ్వాలనేది, బీడీ టేకదారులకు మరి ఐడెంటిటీ కార్డులు, PF, ESI, పెన్షన్, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనేది, గత 2-3 ఒప్పందాలల్లో ఐడెంటిటీ కార్డులు కానీ బ్యాంకులో డిపాజిట్ ఫిక్స్ చేస్తామని కొన్ని యజమానులు వేతన ఒప్పందంలో ఒప్పుకున్నారు. కానీ ఇప్పటికి కూడా యజమానులు ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి అమలు చేయడం లేదు. ఇప్పటికైనా బీడీ యజమాన్యము స్పందించి ఆ గతంలో వేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారంగానైనా ఆ డిమాండ్లు పరిష్కారం చేయాలా. మరి ఇప్పుడు ఏదైతే ఈ డిమాండ్ల పరిష్కారం విషయంలో యజమానుల అసోసియేషన్ స్పందించి భవిష్యత్తులో అయినా చర్చలు జరిపి డిమాండ్లు పరిష్కారం చేయాలా. లేకపోతే తెలంగాణ బహుజన బీడీ టేకదారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెన్మత్స సురేష్ బాబు నామినేషన్ దాఖలు చేసిన సురేష్ బాబు. కరోనాపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆళ్ల నాని, ప్రజలు ఎవరు భయపడవద్దని సూచన. పాదయాత్రలో ఇచ్చిన హామీలను జగన్ అమలు చేస్తున్నారు. వైఎస్ఆర్ చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి సుచరిత వ్యాఖ్య. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు, సిబ్బందికి సూచనలు ఇచ్చిన డీజీపీ గౌతమ్ సవాంగ్. NSUI నేత వెంకట్ పరామర్శించిన VH, పోలీసులు అడ్డుకోవడంతో వీడియో కాల్లో పరామర్శ. మైనర్ బాలికపై అఘాయిత్యం ఘటనపై దర్యాప్తు వేగవంతం, సమగ్ర దర్యాప్తుకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆదేశాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్, చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.